జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. ఏటీఎం ను లూటీ చేశారు. ఈ ఘటన హుజూర్ నగర్ లో జరిగింది. దాదాపు 50 లక్షలు ఎత్తికెళ్లినట్లు అనుమానిస్తున్నారు. గ్యాస్ కట్టర్ల ద్వారా ఏటీఎం మిషన్ ను ధ్వంసం చేశారు. సెక్యూరిటీ లోపం వల్లే దొంగతనం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. సూర్యాపేట జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. ఏటీఎం ను లూటీ చేశారు. ఈ ఘటన హుజూర్ నగర్ లో జరిగింది. దాదాపు 50 లక్షలు ఎత్తికెళ్లినట్లు అనుమానిస్తున్నారు. గ్యాస్ కట్టర్ల ద్వారా ఏటీఎం మిషన్ ను ధ్వంసం చేశారు. సెక్యూరిటీ లోపం వల్లే దొంగతనం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. కిరణ్, అప్డేట్స్ ఏంటి? అర్ధరాత్రి పూట హుజూర్నగర్ పట్టణంలో లింగగిరి రోడ్ లో ఉన్నటువంటి ఏటీఎం ని మొత్తం లూటీ చేశారు. అర్ధరాత్రి సమయంలో ఏటీఎం లకి చొరబడ్డటువంటి దొంగలు గ్యాస్ కట్టర్ సహాయంతో ఆ ఏటీఎం మిషన్ మొత్తం కూడా ఏటీఎం మిషన్ ధ్వంసం చేసి ఆ ఏటీఎం మిషన్ లో ఉన్నటువంటి దాదాపు 50 లక్షల రూపాయలు చోరీకి గురైనట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుంటే పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. అంతరాష్ట్ర ముఠా పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలో పోలీసులు అయితే ఆ దర్యాప్తు అయితే చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మరోవైపు ఆ ఏటీఎం సంబంధించినటువంటి నిర్వాహకుల నిర్లక్ష్యమై థెఫ్ట్ కు కారణమని కూడా ఇటు పోలీసులు నిర్ధారించారు. ఎందుకంటే ఏ ఏటీఎం అయినా కొన్ని చాలా ఎస్బీఐ ఏటీఎం కావచ్చు, కొన్ని ప్రముఖ బ్యాంకులకు సంబంధించిన ఏటీఎంలు థర్డ్ పార్టీకి ఇస్తారు. అట్లా ఏజెంట్ అక్కడ సెక్యూరిటీ సరిగా ఉండకపోవడం, అక్కడ మెయింటెనెన్స్ సరిగా ఉండకపోవడమే ఈ పరిస్థితి కారణం అని కూడా చెప్పొచ్చు. కేవలం బ్యాంకు అనుసంధానంలో నడుస్తున్నటువంటి ఏటీఎం లో మాత్రమే సెక్యూరిటీ ఉంటాయి. కానీ ఈ థర్డ్ పార్టీకి సంబంధించిన ఏటీఎం లో సెక్యూరిటీలో ఈజీ రైట్, థ్యాంక్ యూ కిరణ్.